సో మనం 7వ తరగతిలోని ఆహారంలోని అంశాలు అనేటువంటి మొదటి పాఠం సామాన్య శాస్త్రంలోని మొదటి పాఠం గురించి తెలుసుకుందాం. మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా అది టెట్లో కావచ్చు, సీటెట్లో, అలాగే మరి టీఎస్పిఎస్సి కానీ టీజీపీఎస్సి, అలాగే అన్ని ఎగ్జామ్లో కూడా మనకు సైన్స్ నుంచి క్వశ్చన్స్లు వస్తాయి. అలాగే ఇప్పుడు మనము ఆహారంలోని అంశాలు తీసుకున్నట్లయితే మనకు 6వ తరగతిలో ఆహార పదార్థాలను ఎలా తయారు చేస్తాము, అలాగే వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే కావాల్సినటువంటి పదార్థాలు ఏమి కావాలనేది దాని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ మనము 7th క్లాస్లో ఈ ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంటే మనకు చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఫ్యాట్స్ కొవ్వులు ఉంటాయి, అలాగే విటమిన్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి మరి అలాగే దీంతో పాటు కొంచెం ఫైబర్స్ కూడా మనకు అవసరమైంది. ఫైబర్స్ అండ్ ఇవన్నీ కూడా మనకు వివిధ రకాల ఆహార పదార్థాల్లో అవి ఉంటాయి. అన్ని ఆహార పదార్థాల్లో అవి ఈ అంశాలు కాకుండా ఒక్కొక్క ఆహార పదార్థంలో ఒక్కొక్క అంశం ఉంటుంది. కొన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, కొన్నిట్లో ప్రోటీన్స్ ఉంటాయి, కొన్నిట్లో ఫ్యాట్స్ ఉంటాయి, కొన్నిట్లో విటమిన్స్ ఉంటాయి, కొన్నిట్లో మినరల్స్ ఉంటాయి, కొన్నిట్లో ఫైబర్స్, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మరి మనకి ఇవన్నీ కూడా తగినంత మొత్తంలో కావాలి, అప్పుడే మనకు సమతుల ఆహారం అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మనకు మనం ఆహారం లోపల నూనె, సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆహారం రుచిగా తినడానికి వీలుగా తయారవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆహారం యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే మనము డైలీ డే టైంలో పడగటి సమయంలోనే కాకుండా రాత్రి సమయంలో కూడా, మనం నిద్రపోయే సమయంలో కూడా మనకు ఆహారం అనేటువంటిది అవసరం అవుతుంది. ఎందుకంటే మనకు నిద్రిస్తున్నప్పుడు కూడా మనకు శక్తి అనేది అవసరము. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ జరుగుతుంది, అలాగే రక్త ప్రసరణ క్రియ జరుగుతుంది. శ్వాసక్రియ, రక్త ప్రసరణ ఈ శరీరంలో జరుగుతూనే ఉంటాయి. అలాగే జీర్ణక్రియ జరుగుతుంది. మనకు విసర్జన క్రియ కానీ ఇవన్నీ రక్తం అంతా, శరీరం అంతా సరఫరా జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆక్సిజన్ పీల్చుకోబడి కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం జరుగుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థం అనేటువంటిది జీర్ణమయ్యి అన్ని శరీర భాగాలకు మనకు రక్త ప్రసరణ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా మరి అన్ని క్రియలు జరుగుతాయి. అలాగే నాడీ వ్యవస్థ కూడా అనేది చురుగ్గా పనిచేస్తుంది, కాబట్టి మనకు శక్తి అనేది అవసరం అవుతుంది. అట్లా కాబట్టి మనకు నిద్రపోయేటప్పుడు కూడా శక్తి అనేది కావాలి. అలాగే మరి మనకు ఆహారము ఎందుకు తీసుకోవాలి, అందులో ఏమేమి అంశాలు ఉంటాయి, మనకు ఆహారం అనేది మనకు శక్తి కోసం, అలాగే మనం ఆరోగ్యం ఉండాలని తీసుకోవాలి. అందులో ఉన్నటువంటి అంశాలు ఏం చేసినట్లయితే మనకు ఇందులో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా రకాలైన అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ప్లస్ ఫైబర్స్, ఈ అన్ని అంశాలు కూడా ఇందులో ఉంటాయి. మరి ఇవి ఉంటేనే మనకు సమతుల ఆహారం అని ఉంటుంది. దానివల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పిండి పదార్థాలు ఉన్నాయి, అలాగే మాంసకృతులు ఉన్నాయి. నెక్స్ట్ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అంటారు, వీటిని మాంసకృతులు ప్రోటీన్లు అంటారు. అలాగే కొవ్వులు ఫ్యాట్స్, విటమిన్లు మరియు ఖనిజాలు, ఇతర అంశాలు అన్నీ కూడా అంటే ఫైబర్స్, పీచు పదార్థాలకు వచ్చి ఇవన్నీ కూడా మనకు ఆహారం లోపల ఉంటాయి. అలాగే మనం ఏదైనా ఆహార పదార్థం మనకు బయట షాపులలో, కిరాణా షాపులో దొరికే పదార్థాలను చూసినట్లయితే అందులో మనకు న్యూట్రియంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఈ యొక్క ప్యాకెట్ పైన న్యూట్రియంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ లోపల మనకు ఇక్కడ చూసినట్లయితే ఫర్ 100 grams లోపల ఏవేవి ఎంత ఉన్నాయి అంటే ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, 44 ఉన్నాయి ఇక్కడ. అలాగే కార్బోహైడ్రేట్స్ 16.4 ఉంది, షుగర్ చక్కెరలు 22.6, అలాగే ఫ్యాట్స్ కొవ్వులు 17 grams ఉన్నాయి. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ యొక్క మిల్క్ పౌడర్ అనేటువంటి ఈ యొక్క ప్యాకెట్ లోపల 100 grams సంబంధించి ఇచ్చినటువంటి పోషకాహార సమాచారం, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అలాగే చూసినట్లయితే మనకు మరి ఆహారంలో ఉండాల్సిన ఆవశ్యకమైన అంశాలు ఏంటి, ఇక్కడ చూసినట్లయితే మనకు ఆహారం లోపల మనం తినే ఆహారం లోపల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం ఆవశ్యక అంశాలు అని అంటాం. వీటితో పాటుగా పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలో ఉండేటువంటి అంశాలే.
మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఈ క్రింది వాటిలో ఆహారంలో ఉండవలసిన ఆవశ్యక అంశాలు ఏవి అని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకు అలాగే మరి ఇప్పుడు చెప్పుకున్నట్లు మనము ఆహార పదార్థాల్లో ఇవన్నీ అంశాలు కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఖనిజ లవణాలు కావచ్చు, అలాగే ఈ యొక్క పీచు పదార్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఏ ఆహార పదార్థంలో ఏ అంశం ఉందనేది ఎలా గుర్తిస్తాం, ఎలా నిర్ధారిస్తాం అనేది మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ 6 అంశాల నిర్ధారణ అంటే మనం తీసుకున్నటువంటి పదార్థాల లోపల ఇక్కడ ఏదైనా ఆహార పదార్థం పాలు కావచ్చు, ఆలుగడ్డ, నెయ్యి, నూనె మొదలైన ఆహార పదార్థాలను సేకరించుకొని అందులో మనకు ఈ పరీక్ష చేయడానికి 2 టెస్ట్ ట్యూబ్లు కావాలి, పరీక్ష నాళికలు కావాలి. ఈ యొక్క 2 పరీక్ష నాళికలు అలాగే పరీక్ష నాళిక స్టాండ్, పళ్ళెం అంటే వాచ్ గ్లాస్ తీసుకొచ్చి మనం డ్రాపర్ సాయంతో ఇవన్నీ కూడా చేయవచ్చు. అలాగే మనకు కొన్ని రసాయనాలు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకు ఇక్కడ ఫస్ట్ పిండి పదార్థాన్ని నిర్ధారించే ప్రయోగం. ఈ పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష చూసినట్లయితే మనకు ఇక్కడ సజల అయోడిన్ అనేటువంటిది మనకు అవసరం అవుతుంది, అయోడిన్ ద్రావణం అనేటువంటిది అవసరం అవుతుంది. అలాగే ఈ అయోడిన్ స్ఫటికాలు లభిస్తాయి మనకు. ఈ అయోడిన్ స్ఫటికాలను మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని ఒక పరీక్ష నాళిక లోపల తీసుకొని ఆ యొక్క అయోడిన్ స్ఫటికాలు దీంట్లో ఉన్నటువంటి ఘన రూపంలో ఉన్న అయోడిన్ స్ఫటికాలకు కొంచెం వాటర్ కలిపి దాన్ని మనము ద్రావణంగా తయారు చేసుకోవాలి. ఇలా షేక్ చేసింటే ద్రావణం అవుతుంది. అది మనకు పసుపు లేదా గోధుమ రంగు వరకు మారుతుంది. అప్పటి వరకు దాన్ని సజలం చేయాలి, అంటే కొంత వాటర్ కలుపుతూ దాన్ని ఎక్కువ లిక్విడ్గా మార్చాలి. అప్పుడు మనకు అయోడిన్ ద్రావణం తయారవుతుంది. లేదంటే మనకు ఆల్రెడీ మనకు లిక్విడ్ రూపంలో ద్రావణం కూడా లభిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం పరీక్షించాలనుకున్నటువంటి ఆహార పదార్థాన్ని ఒక పరీక్ష నాళిక లోపల తీసుకోవాలి. పరీక్ష నాళిక లోపల ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి మనం తయారు చేసిన కొన్ని చుక్కలో సజల అయోడిన్ ద్రావణం ఉందిగా, ఈ అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. కలిపితే అప్పుడు దాంట్లో ఆ పదార్థంలో ఏమైనా కలిపినప్పుడు అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఆ యొక్క రంగు మారినట్లయితే, సపోజ్ అది ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అప్పుడు అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము ఈ టెస్ట్ ట్యూబ్ లోపల ఒక పిండి పదార్థం లేదా టెస్ట్ ట్యూబ్ కానీ వాష్ గ్లాస్ కానీ తీసుకోవచ్చు. మనకు ఇది ఒక వాష్ గ్లాస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనము వాష్ గ్లాస్ తీసుకొని ఇందులో మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని తీసుకుందాం అనుకోం. సపోజ్ ఒక ఏదైనా అరటిపండు కానీ ఇంకేదైనా తీసుకొని దీన్ని డ్రాపర్ సాయంతో చుక్కలుగా మనం ఒక అయోడిన్ ద్రావణాన్ని దీనికి కలిపింది కొద్దిసేపు ఉంచితే అది ముదురు నీలి రంగులోకి మారుతుంది. ఒకవేళ దాంట్లో పిండి పదార్థాలు ఉన్నట్లయితే అప్పుడు అది ముదురు నీలి రంగులోకి మారుతుంది. అప్పుడు అందులో మనకు పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. ఒకవేళ పిండి పదార్థం లేనట్లయితే అది ముదురు నీలి రంగులోకి మారదు. ఇట్లా మనం అనేక రకాల పదార్థం చేయొచ్చు. అరటిపండు చేయొచ్చు, కూరతో చేయొచ్చు, అలాగే పొటాటో ఆలుగడ్డతో చేయొచ్చు, బిస్కెట్తో కూడా చేయొచ్చు. మనం బిస్కెట్తో చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము ఈ బిస్కెట్ను మనము ఈ పరీక్ష నాళిక లోపల తీసుకొని ఘన రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని పొడిగా మార్చి దానికి కొంచెం నీటిని కలపాలి. నీటిని కలిపి ద్రవ రూపంలోకి మార్చి అప్పుడు దానికి డ్రాపర్ సాయంతో అయోడిన్ను మనము కలపాలి. కలిపి దాన్ని షేక్ చేసినట్లయితే అది ముదురు నీలి రంగులోకి మారుతుంది. అప్పుడు అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. ఈ విధంగా మనము యొక్క అయోడిన్ పరీక్షను చేయొచ్చు, అంటే పిండి పదార్థ పరీక్షను చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ అయోడిన్కి బదులుగా మనము ప్రత్యామ్నాయంగా ఇంకొక ద్రావణాన్ని కూడా వాడతాం. అయోడిన్కి బదులుగా బెటాడిన్ అనేటువంటి ద్రావణాన్ని కూడా మనము ఉపయోగించవచ్చు. బెటాడిన్ అనేటువంటి ద్రావణాన్ని కూడా మనము ఉపయోగించవచ్చు. బెటాడిన్ అనేటువంటి ద్రావణాన్ని మనము అయోడిన్కి బదులుగా ఇది ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు అడుగుతుంది అయోడిన్కి ప్రత్యేకంగా పిండి పదార్థ పరీక్షను చేయడానికి ఉపయోగించే మరొక ద్రావణం లేదా రసాయనం ఏదన్నప్పుడు బెటాడిన్ అని సమాధానం గుర్తించాలి. అలాగే ఇక్కడ ఈ విధంగా మనం అనేక రకాల పదార్థాలను ఇదే విధంగా గుర్తించడానికి అంటే పిండి పదార్థం గురించి చేయవచ్చు. నెక్స్ట్ కొవ్వు పదార్థాలు నిర్ధారించే పరీక్ష. ఇక్కడ మనం కొవ్వు పదార్థాలు ఉన్నాయా లేవో తెలుసుకోవడానికి మనము ఆహార పదార్థాన్ని కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం తీసుకొని ఒక తెల్లని కాగితం పైన రుద్దాలి. రుద్దినప్పుడు ఆ కాగితం కనుక మనకు అది పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్టు
తెలుస్తుంది. ఒకవేళ అది పారదర్శకంగా మారకపోతే కొవ్వు పదార్థం లేనట్టు. సపోజ్ ఇప్పుడు మనము ఆల్రెడీ టిఫిన్ చేస్తాం, ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ తిన్నప్పుడు మనం కాగిత ప్లేట్లో వేసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే అది పారదర్శకంగా మారుతుంది. అప్పుడు మనం అందులో పిండి పదార్థాలు ఉన్నట్లు చెప్పవచ్చు. లేదంటే మనం నూనె పూసినటువంటి కాగితం చూసిన లేదా స్వీట్ ఒక పేపర్ పైన మనము ఒక పేపర్ తీసుకొని దానిపైన దానిపైన స్వీట్ రుద్దినా కూడా అది ఏమవుతుందంటే పారదర్శకంగా మారుతుంది. అప్పుడు అందులో మనకు కొవ్వులు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. మరి ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షకు మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష మనకు 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం కావాలి. అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేసుకోవాలి. మనకు 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేసుకోవాలంటే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఇది తయారు చేయాలంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 ml నీటిలో కరిగించాలి. టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఒక 100 ml వాటర్ తీసుకుని ఇందులో 2 grams కాపర్ సల్ఫేట్ వేసినట్లయితే అప్పుడు మనకేమవుతుంది, అది 2% కాపర్ సల్ఫేట్ తయారవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయాలంటే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ని 100 ml నీటిలో కరిగించాలి. అప్పుడు 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది 6 సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 10 గ్రాములు తీసుకుని 100 mlలో కనుక కరిగించినట్లయితే 10% సోడియం హైడ్రాక్సైడ్ అనేది తయారవుతుంది. ఇక్కడ మనకు సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా తీసినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా NaOH, సోడియం హైడ్రాక్సైడ్. అలాగే కాపర్ సల్ఫేట్ ఫార్ములా తీసుకున్నట్లయితే CuSO4. కాపర్ సల్ఫేట్ ఒక్కొక్కసారి మనకు ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది, కాపర్ సల్ఫేట్. కాబట్టి ఈ 2 ద్రావణాలను తయారు చేసుకుని మనము నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ప్రోటీన్ పరీక్ష చేయవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ప్రోటీన్ పరీక్ష ఎలా చేయాలంటే ఒక పరీక్షణాళికను తీసుకోవాలి. మనకు ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని అందులో మనం పరీక్షించాల్సినటువంటి ఆహార పదార్థాన్ని అది ఘన రూపంలో ఉంటే మనం పొడిగా వేసి ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లు వేసి దీనికి కొంచెము వాటర్ కలిపి ద్రవ రూపంలోకి మార్చాలి. మార్చిన తర్వాత మనము కాపర్ సల్ఫేట్ను యాడ్ చేయాలి. దీంట్లో కాపర్ సల్ఫేట్ CuSO4 కాపర్ సల్ఫేట్ని యాడ్ చేయాలి. ఇది మనకు నీలి రంగులో ఉంటుంది. తర్వాత ఇది కాపర్ సల్ఫేట్ కలపని ఇదంతా కూడా మనకు నీలి రంగులోకి మారుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సోడియం హైడ్రాక్సైడ్ను కలపాలి. సోడియం హైడ్రాక్సైడ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ని కలపాలి. కలిపితే ఈ యొక్క నీలి రంగులో ఉన్నటువంటిది మనకు వంకాయ రంగుకు మారడం జరుగుతుంది. ఇదంతా కూడా వంకాయ రంగుకు మారడం జరుగుతుంది. అప్పుడు అందులో మనకు ఏమున్నట్టు వంకాయ రంగు యొక్క ముదురు నీలి రంగుకు మారడం జరుగుతుంది. అప్పుడు మనకు అందులో ప్రోటీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ప్రోటీన్లు ఉన్నాయని మనము తెలుస్తుంది. నీలి రంగు నుంచి వంకాయ రంగు ముదురు నీలి రంగులో మారితే అందులో ప్రోటీన్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా కూడా మనము దాన్ని ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో కానీ తీసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. దానికి ఫస్ట్ ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఒకవేళ ఘన రూపంలో ఉంటే దాన్ని పొడిగా మార్చి దానికి కొంత వాటర్ని కలిపి ద్రవ రూపంలోకి మార్చి ఫస్ట్ కాపర్ సల్ఫేట్ కలపాలి. CuSO4 కలిపి ఇది నీలి రంగు లోపల ఉంటుంది. తర్వాత దానికి మనము సోడియం హైడ్రాక్సైడ్ NaOH కలిపినప్పుడు ఆ నీలి రంగు అనేటువంటిది మనకు ఈ వంకాయ రంగు లేదా ముదురు నీలి రంగులోకి మారుతుంది. అప్పుడు అందులో ప్రోటీన్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనకు ఎగ్జామ్లో అడగవచ్చు, ప్రోటీన్ పరీక్ష నిర్ధారించే ప్రయోగం లోపల ఎలాంటి రసాయనాలను ఉపయోగిస్తాము? ఒకటి కాపర్ సల్ఫేట్, రెండోది సోడియం హైడ్రాక్సైడ్. కాపర్ సల్ఫేట్ని కలిపినప్పుడు రంగు ఏ విధంగా మారుతున్నప్పుడు నీలి రంగులోకి మారుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు అది ముదురు నీలి రంగులోకి
లేదా వంకాయ రంగులోకి మారుతుంది. అప్పుడు మనకు ప్రోటీన్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అది ముదురు నీలి రంగులోకి మారకపోతే అందులో ప్రోటీన్స్ లేవని అర్థము. ఈ విధంగా మనము ప్రోటీన్ పరీక్షను చేయవచ్చు. అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో అనేక రకాల అంశాలు అనేటువంటివి ఉంటాయి. సో మనం తినే ఆహార పదార్థాల్లో అనేక రకాల అంశాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క రకం పదార్థంలో ఒక్కొక్క అంశం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అంటే బియ్యం తీసుకున్నట్లయితే పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, నూనెలో కొవ్వులు ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క పదార్థంలో ఒక అంశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే కొన్నిట్లో కొన్ని అంశాలు ఎక్కువగా, కొన్నిట్లో అంశాలు కొన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అన్ని అంశాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు అన్నం లోపల పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి, ఆలుగడ్డ లోపల పిండి పదార్థాలు ఉంటాయి, పాల లోపల ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే పెరుగు లోపల ప్రోటీన్స్ కొవ్వులు ఉంటాయి, గుడ్డు లోపల కూడా ప్రోటీన్స్ కొవ్వులు అనేటువంటి అధికంగా ఉంటాయి. అలాగే ఇక్కడ మరి మనకు కావలసినటువంటి ఆహారం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క వయసు, చేసే పనిని బట్టి అతనికి కొన్ని పదార్థాలు ఎక్కువ మొత్తంలో అవసరమవుతాయి, కొన్ని తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. అలాగే పిండి పదార్థాలు, ఈ పిండి పదార్థాలని కొవ్వులు కానీ మనకు వివిధ పరిమాణాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు ఎక్కువగా కావాలి, ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి. అంటే పాలు కానీ, మాంసము, పప్పులు, ఇవి ఇంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎముకలు బలంగా పెరగడానికి బాగా యూజ్ అవుతాయి. అలాగే కొన్ని స్వల్ప పరిమాణంలో కూడా కావాలి, విటమిన్లు కావాలి, అలాగే ఖనిజ లవణాలు అవసరం. అలాగే పుష్టికరమైనటువంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మనకు కావాల్సినటువంటి పదార్థాలు. అలాగే మరి పీచు పదార్థాలు చూసినట్లయితే ఇక్కడ మనం పీచు పదార్థాలు ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. వాటిలో పీచు పదార్థాలు ఒకటి. ఈ పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్సే. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. ఇది చాలా ఇంపార్టెంట్. పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్, ఇవి మన శరీరంలో జీర్ణం కావు. చూస్తే మరి ఆహారంలో పీచు పదార్థాలు చూసినట్లయితే మనకు మామూలుగా బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఈ చిక్కుడు, ఉడికించిన చిలకడ దుంప మొదలైనవి తీసుకుంటే వీటిని ముక్కలు విరిచినప్పుడు లేదా నలిపినప్పుడు సన్నని దారాలలాగా కనిపిస్తాయి, నారలు లాంటివి కనిపిస్తాయి. అందులో వీటిని మనం పీచు పదార్థాలు అంటాం. ఇవి ఆహారంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్టు చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఏవైనా నారలు కలిగినటువంటి అన్ని కూరగాయల్లో కూడా ఇవి ఉంటాయి. బీరకాయ కానీ, బెండకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, లేనటువంటి ఇతర పదార్థాలన్నింటిలో కూడా ఈ యొక్క పీచు అనేది ఉంటుంది. ఇవి నారలు ఉన్నటువంటి వాటిలో మరి బెండకాయని కూడా కట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ దారపులాగా సన్నని దారపోగులాగా వస్తుంది. అలాగే నారలు బీరకాయ, చిక్కుడుకాయలో కూడా మనం నార తీస్తాం, గోకరకాయ కానీ వీటిలో కూడా ఉంటుంది. వీటిని మనం పీచు పదార్థం. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఆహారంలో ఉన్నటువంటి పదార్థం సులభంగా జీర్ణాశయం లోపలికి కదిలేటట్లు, అక్కడ నుంచి చిన్న పేగు పెద్ద పేగు లోపలికి కూడా అది సులభంగా కలిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే మరి మలబద్ధకం నివారించడానికి పీచు పదార్థాలు తినాల్సిన అవసరము ఉంటుంది. మరి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, ఏ పదార్థాల్లో పీచు అనేది ఉంటుంది చూసినట్లయితే పొట్టు తీయనిది గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిలకడ దుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, యాపిల్, అరటి, బొప్పాయి, వీటన్నిటిలో కూడా పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం రోజు తీసుకునే ఆహారంలో కూడా తగినంత పీచు పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అది మన జీర్ణనాళం లోపల ఆహారము సులువుగా కదలడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మరి మనకు సాధారణంగా కొన్ని పండ్లను మనం తొక్కతో తినే అలవాటు ఉంటుంది. అరటిపండును తొక్కను తొలగించి తింటాం. యాపిల్, ద్రాక్ష మొదలైన పండ్లను తొక్కతో సహా తింటాం. చాలా రకాల కూరగాయలను తొక్కతో సహా వాడుతుంటాం. కానీ దోస, బీర వంటి కూరగాయలు తొక్కలతో పచ్చళ్ళు కూడా తయారు చేస్తారు. ఈ పండ్లు, కూరగాయలను తొక్కలను తొలగించకుండా తినాలి. మరి అందులో ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు అందులో ఉంటాయి. కాబట్టి కొన్ని పండ్లను
వాటి యొక్క తొక్కలతోనే తినాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో రైతులు పొలాలు ఎక్కువ క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. అవి మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి మనం పండ్లను కూరగాయలను తినే కంటే ముందుగా వాటిని ఉప్పు నీటిలో నానబెట్టి ఒక 5 నిమిషాల నుంచి శుభ్రంగా కడిగిన తర్వాతనే తినాలి. తిన్నట్లయితే ఏమవుతుందంటే మనకు ఇక్కడ రైతులు అనేక రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. సపోజ్ ఈ యొక్క పండ్లపైన ఉపయోగించినప్పుడు ఈ యొక్క పండ్లపైన ఆమ్లాలు ఉన్నట్లయితే వాళ్ళు ఉపయోగించినటువంటి రసాయనాల లోపల ఈ యొక్క ఆమ్లాలు కనుక ఉన్నట్లయితే అదేమవుతుందంటే మనం ఉపయోగించినటువంటి సాల్ట్ను అవి కరిగించి ఇక దీనిపైన కనుక ఆమ్లం ఉన్నట్లయితే మనం ఇది సాల్ట్ అనేటువంటిది దాంతో చర్య జరిపి నీటిలో కరిగే విధంగా చేస్తుంది. అలాగే ఇక్కడ క్షారం ఉన్నట్లయితే అప్పుడు ఈ సాల్ట్ కూడా దాంతో కలిపి దానితో చర్య జరిపి నీటిలో అవన్నీ కూడా కరిగిపోతుంది. ఆ నీటిని మనం పారబోస్తాం కాబట్టి ఈ యొక్క కూరగాయల పైన ఎలాంటి రసాయనాలు ఉండకుండా అది తొలగిస్తుంది. కాబట్టి అది మనకు ఆరోగ్యానికి మంచిది. అలాగే నీరు కూడా మన శరీరానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలలో నీరు కూడా ఒకటి. ప్రతిరోజు మనం తగినంత నీరు తీసుకోవాలి. అలాగే మనకు కొన్ని పండ్లలో నీరు ఉంటుంది. కర్బూజా తీసుకున్న, గ్రేప్స్ తీసుకున్న వీటిలో, అలాగే కూరగాయల్లో ఉంటుంది, టమాటాలో కానీ ఇట్లా నీరు మనకు లభిస్తుంది. ఇవన్నీ మనకు కూరగాయల పండ్లలో నీరు అనేది ఉంటుంది. కాబట్టి మనం ఆ నీటిని తగినంతగా తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు ఈ దోస, టమోటా, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ ఇలాంటి వాటిలో నీళ్ళు ఉంటాయి. అలాగే పుచ్చకాయ, బొప్పాయి, పుచ్చిపండు లాంటిలో కూడా నీళ్ళు ఉండడం జరుగుతుంది. అలాగే మరి మనం తగినంత నీటిని తీసుకోవాలి. నీటిని మరి తగినంత తీసుకోవాలి అనేది ఒక చిన్న కృత్యం ద్వారా తీసుకుందాం. మనం మొదటగా ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకోవాలి. ఇక్కడ పరీక్ష నాళిక. ఈ పరీక్ష నాళిక లోపల ఫస్ట్ మనం ఒక దూది అంటే కాటన్ తీసుకొని ఈ కాటన్ లోపలికి ఫ్రిడ్జ్ చేసినట్లయితే అది అంత సులువుగా కదలదు, లోపలికి వెళ్ళదు. కానీ తర్వాత కొంత ఈ దూదిని నీటి లోపల అద్ది దాని లోపలికి ప్రెస్ చేస్తే అది ఈజీగా కదులుతుంది, లోపలికి ఈజీగా వెళ్తుంది. అలాగే మనకు కూడా మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్నటువంటి ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంటుంది. ఇది మన జీర్ణనాళంలో జరిగే జీవక్రియలకు కూడా ఈ నీరు అనేది చాలా అవసరం. కాబట్టి మనం రోజు తగినంతగా నీరు అనేది తాగాలి. ఈ యొక్క కృత్యాన్ని మనము ఏం చేస్తుంటే మన జీర్ణనాళంలో ఏ విధంగా అయితే ఆహారము నీరు ఉన్నట్లయితే ఎంత బాగా కదులుతుంది దాంతో పోల్చవచ్చు. అలాగే సంతులిత ఆహారం, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ సంతులిత ఆహారం అనేటువంటిది సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం దీన్ని మనము. ఇది మనం తీసుకునే ఆహారం లోపల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థం, అలాగే మాంసకృతులు, ప్రోటీన్స్, ఇక్కడ ఫ్యాట్స్ అంటే కొవ్వులు, అలాగే విటమిన్స్ ప్లస్ మినరల్స్, అలాగే ఫైబర్స్, పీచు పదార్థం ఇవన్నీ కనుక ఉంటే అటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారం అంటాం. అంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ప్రోటీన్స్ మాంసకృతులు, ఫ్యాట్స్ కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు, ఈ అన్నీ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే అప్పుడు మనం తీసుకునే ఆహారము సంతులితం అవుతుంది, బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. చూడండి ఇక్కడ మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు కూడా మనకు ఈ సంతులిత ఆహారము అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఇవి తగిన పరిమాణంలో ఉండే విధంగా మనము చూసుకోవాలి. అప్పుడు మనకు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. మరి మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాం, మన ఆహారం అనేది సంపూర్ణమైనటువంటి సంతులిత ఆహారం అవుతుందో చూద్దాం. ఇక్కడ పచ్చి కూరగాయల మిశ్రమం తీసుకోవాలి. పచ్చి కూరగాయల మిశ్రమం, అలాగే కొన్ని తృణధాన్యాలు, పప్పు, పాలను తగినంత తీసుకోవాలి. అలాగే స్వల్ప పరిమాణంలో కొవ్వు పదార్థాలు అంటే నూనె కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఇవి మనం కొద్ది పరిమాణం తీసుకోవాలి. అలాగే సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినాలి, వీటిని మనం సీజనల్ ఫ్రూట్స్ అంటాము. అలాగే ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయలు అంటే సలాడ్స్ అంటాం, ఇవి మనము తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు, ఇవి తీసుకో. అలాగే మరి
కొన్ని మనకు ఫ్రూట్స్ అనేవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అంటే అవి ఎండినటువంటి పండ్లు అని చెప్తాం మనము. ఈ డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, బాదము, అలాగే ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఖర్జూరం మొదలైన ఎండిన పండ్లు ఇవి గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణం తీసుకోవడం మంచిది. ఇవి అలాగే సంతులిత ఆహారాన్ని మరి చాలా చౌక. సంతులిత ఆహారం అంటే మనము ఖరీదైనది అనుకోవచ్చు, కానీ అది కాదు. శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు తెలుసుకునేది అంటే సంతులిత ఆహారం అంటే ఖరీదైనది కానవసరం లేదు. మనము రోజు తినాల్సిన అటువంటి దాంట్లో అన్నము, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఇవి తీసుకున్నట్లయితే మనకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. దీన్నే మనము సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. అంటే అన్నము, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం తీసుకుంటే మనకు అన్ని పోషకాలన్నీ లభిస్తాయి. కాబట్టి దాన్ని మనం సంతులిత ఆహారం అని చెప్పవచ్చు. అలాగే మరి మనము ఎక్కువగా ఆహార పదార్థాలను ఎక్కువ ఉడికించడము, వేయించడము, మళ్ళీ వేయించడం వల్ల చేయకూడదు. చేస్తే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ నశించిపోతాయి. అదేవిధంగా వివిధ కూరగాయలను ముక్కలకు కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలన్నీ నశిస్తాయి. కాబట్టి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనము కట్ చేయకముందే వాటిని కడగాలి. కట్ చేసిన తర్వాత కడిగితే అందులో కొన్ని విటమిన్స్ అనేటువంటి నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ అనేవి నీటిలో కరిగి అవి మనం నీటిని పారబోయడం ద్వారా అవి బయటికి వెళ్ళిపోతాయి, మన శరీరంలోకి వెళ్ళవు. కాబట్టి ఆ విటమిన్ యొక్క లోపం ఏర్పడి విటమిన్ న్యూనత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి మనం ఎలాంటి ఆహార పదార్థాలను ఎంత మోతాదులో తీసుకోవాలి చూస్తే ఇక్కడ తృణధాన్యాలు, పప్పులు, పాలు ఇవి తగినంతగా తీసుకోవాలి. అలాగే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ పరిమాణంలో, ఎక్కువ మోతాదు లోపల తీసుకోవాలి. అలాగే కొన్ని జంతు సంబంధమైనటువంటి పదార్థాలు ఉంటాయి, అంటే నూనె కావచ్చు, నూనె పదార్థాలు కానీ లేదా మటన్, చికెన్ ఇలాంటివి కొన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా ఎక్కువ కొవ్వులు ఉంటాయి. కాబట్టి కొవ్వులు ఉన్నటువంటి పదార్థాలను చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అలాగే మరి జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. పిజ్జా, బర్గర్లు, ఇలాంటి నూడిల్స్ వీటికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తే ఇక్కడ చాలా రకాలైన జంక్ ఫుడ్స్ మనకు కనిపిస్తుంటాయి.